फोटो निकालना मैं దగ్గరండి ముందర ముందర ముందు ముందర అంటాను. ఓకే చూడన్నా ఓకే నేను మామూలుగా లేదు ఇస్తారా గుడ్ మార్నింగ్. నేను రాజశేఖర్ కామన్ ఫ్రెండ్స్, మన భారతదేశం స్వతంత్ర సంపాదించి ఈరోజు మనందరం సంతోషంతో ఉన్నామంటే చాలా తక్కువ తెలుసు. కానీ స్వతంత్ర సమర పోరాటంలో చాలా ప్రముఖ పాత్ర పోషించినట్టు తెలిసింది. దానికి సంబంధించిన राजेश कैसे मिटेगी, जकड़ी हुई जंजीरों से माँ कैसे छूटेगी, जकड़ी हुई जंजीरों से माँ उसके मैं इसके लिए थोड़ा कुछ कहना चाहता हूँ। 9 अगस्त 1925 को काकोरी के पास लखनऊ में क्रांतिकारियों ने ट्रेन से सारा खजाना लूट लिया। खजाना लूटने का फिरंगियों को पता चल गया कि क्रांतिकारियों के अलावा खजाना कोई नहीं लूट सकता। उन्होंने क्रांतिकारियों को पकड़ना शुरू कर दिया। उनमें राम प्रसाद बिस्मिल, अशफाकुल्ला खान, ठाकुर रोशन सिंह, राजीनाथ लाहड़ी, इन लोगों को फांसी की सजा हुई और बाकियों को लंबी सजा हुई। 17 दिसंबर 1900 को राजीनाथ लाहड़ी को फांसी हुई। 17 दिसंबर 19 को राम प्रसाद बिस्मिल, ठाकुर रोशन सिंह और अशफाकुल्ला खान को फांसी की सजा हुई। और धन्यवाद। जय हिंद। నిజంగా రాజేష్ గారిని అభినందించాల్సిన సమయం. ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో మనకి తెలియని అసూలు వాసిన ఎంతోమంది వీరులు ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరిని బయటికి తీసి మనకి పరిచయం చేస్తున్నారు రాజేష్ గారు. సో నా సమయానికి రాజేష్ గారు ఎంతోమందిగా బయటికి తీస్తారు. ఇంకా తర్వాత కూడా నేను అనుకుంటూ ఉన్నా. ఈరోజు వీళ్ళిద్దరు కూడా చాలా ముఖ్యమైనటువంటి వారు. ఒకళ్ళు గిరిజనుల ఆరాధ్య దైవం, గిరిజనుల పోరాట యోధుడు కొమరం సింగ్ గారు జన్మించినటువంటి శృంఖలాలను పెంచినటువంటి ఒక ముస్లిం యువకుడు. వీళ్ళిద్దరు పుట్టింది కూడా అస్ఫానుల్లా ఖాన్ గారు 1900లో జన్మిస్తే కొమరం భీమ్ గారు 1901. అంటే కానీ కొద్దిగా సిమిలారిటీస్ ఉన్నాయి. చాలా తక్కువ వయసులోనే వీళ్ళు ఎక్కువ దేశభక్తిని కూడగట్టుకొని భారతీయుల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. దురదృష్టవశాత్తు అష్ఫానుల్లా ఖాన్ గారు ఒక రైలు దోపిడీ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. కాకోరి కుట్ర కేసు అంటారు. అది భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అది
కేసులో ఈయనతో పాటు మరొక ఇద్దరు కూడా అరెస్ట్ కాబడ్డారు. వాళ్ళు ఈయనతో పాటు ఉరి తీయబడ్డారు. వీళ్ళకంటే ముందే ఒక 4 సంవత్సరాల ముందు అతి చిన్న వయసులో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ గారు కూడా ఉరి తీయబడ్డారు. వాళ్ళు ఉరి తీయబడింది కూడా భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి, వీళ్ళు ఉరి తీయబడింది కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటం కోసం. ఈ కాకోరి రైలు కుట్ర కేసు ఏంటంటే, రైలును దోపిడీ చేసి భారతదేశ స్వాతంత్ర్యానికి ఆ రైలు దోపిడీ సమయంలో ఒక వ్యక్తి మరణించడంతో వాళ్ళ మీద రాజద్రోహం కేసు, తర్వాత హత్యానేరం కింద కూడా బ్రిటిష్ వాళ్ళు కేసు ఫైల్ చేశారు. ఆ తర్వాత 1925లో ఇది జరిగితే, 1925 ఆగస్టు 9కి రైలు దోపిడీ జరిగితే వీళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత కాలంలో ఆ కాలంలో అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు చావుకి భయపడలేదు, ఉరితాళ్లకు వెనకడుగు వేయలేదు. సుఖదేవ్ గారు, మన ఈ పోరాట వీరులు గారు. సో వాళ్ళు ఉడుకుయ్యను ముద్దాడుతూ, చిరుమందహాసాన్ని చూపిస్తూ, భారతదేశానికి కోసం, స్వాతంత్రం కోసం మా ప్రాణాలు అర్పించడం మాకు చాలా గర్వంగా ఉంది. అందున ఒక మొట్టమొదటి ముస్లిం యువకుడిగా బ్రిటిష్ వారి యొక్క ఉరికొయ్యకు నేను వేలాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేనే మొదటి వ్యక్తిని కావడం, ముస్లిం మతానికి చెందినటువంటి నేను దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో హత్య గావించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని గర్వంగా చెప్పుకున్నాడు. ఇందాక హెచ్ఎం సత్యగా అడుగుజాడల్లో మనం నడవడం, వాళ్ళని ప్రేరణగా తీసుకోవడం, వాళ్ళని మార్గదర్శకులుగా ఎంచుకోవడం భారతీయ పౌరులుగా మనకెంతో అవసరం. భారత పౌరులుగా మీరు ఇటువంటి వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది. దేశం కోసం, దేశం మీద భక్తి కలిగి ఉండడం కోసం మనం అడుగులు ముందుకు వెళ్ళాలి. సో ఇది ఈ యొక్క వీరుల గురించి. దీనికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీడియా మిత్రులు రాజేష్ గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. गुलामी कैसे मिटेगी, जकड़ी हुई जंजीरों से माँ कैसे छूटेगी, जकड़ी हुई जंजीरों से माँ इसके मैं इसके लिए थोड़ा कुछ कहना चाहता हूँ। 9 अगस्त 1925 को काकोरी के पास लखनऊ में क्रांतिकारियों ने ट्रेन से सारा खजाना लूट लिया। खजाना लूटने का फिरंगियों को पता चल गया कि क्रांतिकारियों के अलावा खजाना कोई नहीं लूट सकता। उन्होंने क्रांतिकारियों को पकड़ना शुरू कर दिया। उनमें राम प्रसाद बिस्मिल, अशफाकुल्ला खान, ठाकुर रोशन सिंह, राजीनाथ नाहरदी, इन लोगों को फांसी की सजा हुई और बाकियों को लंबी सजा हुई। 17 दिसंबर 1900 को राजीनाथ नाहरदी को फांसी हुई। 17 दिसंबर 19 को राम प्रसाद बिस्मिल, ठाकुर रोशन सिंह और अशफाकुल्ला खान को फांसी की सजा हुई। और धन्यवाद। जय हिंद। ఇది మన ఆదిలాబాద్ జిల్లాకి చాలా గర్వకారణమైన విషయం. ఇంత గొప్ప సమర్థవంతమైన నాయకులు మరి ఈ గోండు కులంలో పుట్టి మరి మన దేశ స్వాతంత్ర్యం కోసమైతేనేమి, మరి రాష్ట్ర ఐక్యత సాధన కోసమైతేనే కృషి చేశారు. వారికి ఈరోజు మనకి పాఠశాలలో వారి యొక్క జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా మరొక అషఫాకుల్లా ఖాన్ గారు ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో జన్మించారు 1900 అక్టోబర్ 22న. తర్వాత చాలా చిన్న వయసులోనే 27 సంవత్సరాల వయసులోనే చనిపోయారు. డిసెంబర్ 1927 మరణించారు. ఆయన మరి మరణించే సమయంలో ఆయన ఉరిశిక్ష పడినప్పుడు ఒకటే మాట అన్నారు, నేను ముస్లిము మతంలో పుట్టిన మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడిగా నేను చనిపోవడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అంతేకాకుండా నేను జైల్లో ఉన్నంతకాలం, ఈ బేడీలో ఉన్నంతకాలం, మరి అదేవిధంగా బిహైండ్ ది బాక్స్ అంటే ఈ కటకటాల్లో ఉన్నంతకాలం ఈ బేడీల శబ్దంతోనే నా దేశ స్వాతంత్ర కోసం నేను గర్జన చేస్తూ ఇలాగే మరణిస్తానని చెప్పడం జరిగింది. నిజంగా ఇలాంటి గొప్ప గొప్ప సమరయోధులు ఉండడం వల్ల మనం ఈరోజు స్వేచ్ఛగా హాయిగా జీవించగలుగుతున్నాం. నిజంగా ఈరోజు చాలా గొప్ప దినం. ఈ సందర్భంగా మరి వారి యొక్క షఫీకుల్లా ఖాన్ గారి గురించి మాట్లాడవలసిందిగా, అదేవిధంగా మరి కొమరం భీమ్ గారు మాట్లాడాల్సిందిగా మా సోషల్ టీచర్ జీవన్ సార్ని
ఆహ్వానిస్తున్నాను.